హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి అన్న ఆపదలో ఉన్నాం ఆదుకోండి అని ఎవరైనా సహాయం కోసం ఆర్థిస్తే నేనున్నానంటూ ముందుకు వచ్చేవారు పవన్ కళ్యాణ్ ఎందరో అభాగ్యులకు ఆపదలో సహాయం చేసి దేవుడయ్యాడు అలాంటి పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఆపద సమయంలో ఆదుకోవాల్సింది పోయి ఇలా సైలెంట్ అవడానికి కారణం ఏంటి అది కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి వరద బాధితులకు పిలుపునివ్వలేకపోవడం ఏంటి అనే అనుమానం రాకమానదు అయితే ఆయన వరద బాధితుల్ని పరామర్శించకపోవడానికి బలమైన కారణం ఉందంటున్నారు జన సైనికులు ఆ కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించలేదని విమర్శలు చేసే వారికి తన చేతుల ద్వారా చెక్ పెట్టారు మొత్తం 6 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి ఆయన తన ఉదారతను చాటుకున్నారు దీంతో ప్రతి పంచాయతీకి నిధులు వెళ్లి వాటి ద్వారా వరద పీడితులకు సాయం అందించేందుకు సాయపడాలని ఆయన 4 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం ఇప్పుడు రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది పవన్ కళ్యాణ్ సొంత డబ్బులను ఇలా ఇవ్వడంపై అందరూ ప్రశంసిస్తున్నారు ఇలా ఎవరు చేయరంటూ నెట్టింట నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రావడానికి ఆయనకు ఎటువంటి ఇబ్బంది లేదు నిజంగా ఆయన వస్తే రచ్చ అవుతుంది బాధితులకు సాయం మాట అటుంచి అది వేరే దారి పడుతుంది అది ఆయనకు బాగా తెలుసు అభిమానులు తొక్కిసలాటతో అనేక సార్లు పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడ్డారు ఎన్నికల సమయంలోనూ ఆయన వాహనంపైనే ఎక్కువగా ఉండి అభిమానుల నుంచి తనను తాను రక్షించుకోవాల్సి వచ్చింది కొందరైతే వాహనాల పైకి కూడా దూకిన ఘటనలు చూసాం అలాంటిది వరద బాధిత ప్రాంతాల్లో కాలినడకన పర్యటిస్తే ఇక ఫ్యాన్స్ ఊరుకుంటారా ఆయనతో పాటు ఉండేందుకు పోటీ పడి బాధితులను కూడా చూడకుండా ఇబ్బంది పెడతారు ఆ భయమే పవన్ కళ్యాణ్ ను వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించనివ్వకుండా చేసింది దీనికి అనేక రకాలుగా పులిమి కొందరు పవన్ కళ్యాణ్ తప్పించుకున్నారని పుట్టినరోజు వేడుకల్లో ఆయన మునిగిపోయారని ట్రోల్స్ చేస్తున్నారు నిజానికి ఆయన వరద పీడితుల పట్ల అందరికంటే విపరీతమైన జాలి ఉందంటున్నారు కేవలం ఆయన వస్తే సెక్యూరిటీ సమస్య తలెత్తుతుందని కూడా పోలీసులు అంగీకరించకపోవడంతోనే ఆయన కార్యాలయానికే పరిమితమయ్యారు కార్యాలయంలో ఉండి తన శాఖలను సమీక్ష చేస్తున్నారు నిత్యం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో మాట్లాడుతూ వారిని వరద బాధిత ప్రాంతాలకు పంపుతూ సాయం అందేలా చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో చాలా మార్పు కనిపిస్తుంది చాలా హుందాగా మాట్లాడుతున్నారు ముక్తసరిగా అవసరమైనంత మేరకే స్పందిస్తున్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులు కష్టపడుతుంటే తాను మాత్రం ఊరికే కూర్చోకుండా అవసరమైన చర్యలు ఆఫీసు నుంచే తీసుకుంటూ ఎవరూ చేయని సాయం వరద బాధితులకు చేశారంటే ఆయన ఉదార గుణం ఎంతగా ఉందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ విమర్శించేందుకు కేటాయించే సమయం కంటే వరద బాధితులకు సాయం అందించడంలో వైసీపీ నేతలు కానీ మరెవరైనా ఆ టైంను వెచ్చిస్తే బాగుంటుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి